చూద్దాం పిల్లలు. మమ్మలతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్య అంశమైన దేవా, నీ వాక్యాధ్యానములోకి వస్తుండగా ఎన్నికలేని వాణ్ణి నీ దైవదాసుడిగా నిలబెట్టుండగా మినన మీ ఆత్మతో అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడిగా నన్ను నిలబెట్టుకుని దేవవాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మల్ందరినీ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మరి అపోస్తుల కార్యములు, పరిశుద్ధుడైన లూకా రాసిన మరి అపోస్తుల కార్యము పిల్లరా, మరి లూకా సువార్త రాసిన మరి లూకానే మరి ఈ యొక్క అపోస్తుల కార్యములు రాసినట్టుగా చూస్తాం పిల్లరా. మరి ఇక్కడ రాస్తున్నప్పుడు చాలా విషయాలు రాస్తారు. అపోస్తుల ద్వారా దేవుడు జరిగించిన అద్భుతాలను గురించి, మరి ఆయన సంఘం ఎలా మరి ఎదిగింది, ఎలా అయింది. మొదటి అధ్యాయంలో గమనిస్తే కనుక యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానము తర్వాత ఆయన శిలువ కార్యం చేసి మానవాళికి విమోచన కార్యం చేసిన తర్వాత మరణించి తిరిగి లేచి పునరుద్ధారణ యేసయ్య 40 దినాల పాటు తను తాను సజీవుడిగా, పేతురు ఈ మాటలు పత్రికలో ఈ 10వ అధ్యాయంలో కూడా అంటాడు, అందరికీ తను చూపించుకోలేడట కానీ శిష్యులకు మాత్రం చూపించండి, తను ఏర్పరచుకున్న వారికి. యేసు ప్రభు వారు అందరికీ తను తిరిగి లేచడం సంగతి చూపించలేదు కానీ ఎవరైతే ఆయన పిలుచుకున్నాడు, ఎవరైతే ఆయనకు సాక్షులుగా ఉంటారో తాను 40 దినాల పాటు తాను సజీవుడుగా వారికి రుజువుపరుచుకున్నట్టుగా చూస్తున్నాం. ఆ తర్వాత పరిశుద్ధాత్మ 2వ అధ్యాయంలో వచ్చినట్టు ఆ తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడ్డవారు దేవుని యొక్క సువర్తమానమును ప్రకటిస్తూ అనేక అద్భుత కార్యాలు చేస్తూ వెళ్ళినట్టుగా చూస్తాం. కానీ ఈ 10వ అధ్యాయంలో ఉంటాను నేను పిల్లలకి ఎక్కువ ఇంట్రడక్షన్లో ఉంటే నా టైం సరిపోదు కాబట్టి ఈ 10వ అధ్యాయము నిజంగా చదువుతున్నప్పుడు అనిపించింది, కొన్నిసార్లు ఎలా అనిపిస్తుంది అంటే కొన్నిసార్లు ఎక్కడ ప్రారంభించాలో ఎక్కడ కథం చేయాలో అర్థం కాదు. ఐ డోంట్ నో వే టు స్టార్ట్ అండ్ వే టు క్లోజ్ ఇట్. మొట్టమొదటిగా చూసినప్పుడు ఇక్కడ ప్రాముఖ్యంగా 10వ అధ్యాయంలో గమనిస్తే కనుక 2 దర్శనాలు ఉంటాయి. 2 విజన్స్ ఫర్ అ గ్రేటర్ విజన్. దేవుని యొక్క గొప్ప ప్రణాళిక గురించి 2 దర్శనములు ఇక్కడ కనబడ్డట్టుగా చూస్తాం. 2 దర్శనాలు చూస్తాం. మొట్టమొదటి దర్శనము కొర్నేలు చూస్తున్నట్టుగా చూస్తాము. కొర్నేలు అనే వ్యక్తి పిల్లరా చూసినప్పుడు అన్యుడు పిల్లరా, అన్య జనాంగానికి దేవుడిచ్చే ఆ యొక్క రక్షణ కార్యము ఇక్కడ కొర్నేలు ఇంట్లో ప్రారంభమైనట్టుగా చూస్తాం. కొర్నేలు మరి ఇంచుమించు 3 గంటల సమయములో ఆయన మరి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని దూత ఆయన దగ్గరికి వచ్చినట్టుగా చూస్తాం. దేవుని మొదటి దర్శనం ప్లేరా, నేను ఫాస్ట్ ట్రాక్లో వెళ్ళిపోయి అక్కడ చెప్తే ఒకవేళ మొదటి దర్శనం ఉండాల్సి వస్తుంది. దర్శనం చెప్పను, తను ఫాస్ట్ ట్రాక్లో వెళ్ళి ఐ గో ఇన్ టు ది సెకండ్ వన్. మొట్టమొదటి చూసినప్పుడు ఇక్కడ కొర్నేలు పిల్లరా ఆ దర్శనం వచ్చినప్పుడు దేవుని దూత అతనితో ఒక మాట ఏంటంటే పిల్లరా, కొర్నేలు గురించి మాట్లాడినప్పుడు ఆయన దైవభక్తుడు అంటాడు. దైవభక్తుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, ప్రార్థనాపరుడు, ధర్మము చేసేవాడు, ఉపవాసము చేసేవాడు, మంచి రెప్యుటేషన్ ఉన్నవాడు, మంచి సాక్ష్యము కలిగిన వాడు, చాలా గుణాలు ఉన్నాయి. ఆ అధ్యాయం అంతలో చదివితే దిర్ ఇస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ కొర్నేలు గురించి చెప్పడానికి చాలా విషయాలు అందులోకి నేను. కానీ పిల్లరా ఇవన్నీ ఉన్నా కూడా దేవుని దూత కొర్నేలు యొద్దకు ఎందుకు వచ్చిందంటే కొర్నేలుకు ఒకటి కథ ఉంది, ఏంటంటే రక్షణ అంటాడు. కొర్నేలుకు అన్ని గుణ లక్షణాలు ఉన్నాయి కనుక దేవుని దూతను పంపించిన దేవుని దూత అంటే మాట ఏంటంటే నీ యొక్క ప్రార్థనలు, నీ యొక్క ధర్మ కార్యములు యెహోవా దృష్టికి జ్ఞాపకార్థముగా వచ్చినాయి అంటాడు. ఎవ్రీథింగ్ హస్ కమ్ ఇన్ టు ద రిమెంబరెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, అందుకే దేవుని దూతను పంపించాడు. దేవుని దూతను పంపించినప్పుడు కొర్నేలుతో ఒక మాట చెప్తూ దేవుని దూత, ఏంటి ప్రభువా, ఏంటి నాకు సెలవు అన్నప్పుడు అంటే నీవు యొప్పేలకు నాకు పంపించమంటే, యొప్పేకు జోపాకు పంపించమంటే అక్కడ పేతురు అనే వ్యక్తి సీమోను ఇంట్లో ఉన్నాడు, అతన్ని పిలిపించుకో అంటాడు. అతను వచ్చి నీకు చెప్తాడంటాడు. ఏం చెప్తాడంటే సిలువ సువర్తమానము, ఏదైతే రక్షణ మార్తముందో, ఏదైతే రక్షణ సువార్త ఉందో అది ఆయన ప్రకటిస్తాడు. ఆ రక్షణ సువార్త వింటే నువ్వు రక్షణలో ఉంటావు అంటాడు. ఎన్ని కార్యాలు చేసినా కూడా చాలాసార్లు ఈరోజు అనుకుంటాం,
దేవుని సన్నిధిలో ఎందుకు ఉండాలి? దేవుని సిలువను గురించి ఎందుకు మనము విశ్వాసంలో ఉండాలంటే పిల్లరా, మనం చేసే ఏ క్రియలు కూడా మన పరలోకం తీసుకెళ్ళి, క్రియల మూలంగా మన పరలోకానికి వెళ్ళాం. కానీ యేసు యొక్క సిలువ రక్తము ద్వారానే పరలోకముకు చేర్చబడతాం. కానీ ఓన్లీ వే ఈజ్ ద జీసస్. యేసుప్రభువుగా నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప వేరొక మార్గం లేదు తండ్రి దగ్గరికి వెళ్ళడానికి. అందుకే పిల్లలు ఇక్కడ చూసినప్పుడు, అందుకే కొర్నేలు మంచివాడు, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. కానీ కొర్నేలుకు దేవుడు రక్షణ ఇవ్వాలంటే పేతురు యొక్క సువర్తమానం వినాలి, సిలువ సువర్తమానం వినాలి. అంటే వాక్యం వినడం ద్వారా విశ్వాసం వస్తుంది. అందుకే సండే చర్చ్లో ఉండాలి. వింటే విశ్వాసం వస్తుంది. విశ్వాసం వస్తే ఏమవుతుందమ్మా? విశ్వాసం వస్తే ఏమొస్తుంది? అబ్రహాము దేవుని విశ్వసించెను, అది ఆయనకు నీతిగా ఎంచబడెను. మనుషుడు నీతి కలుగునట్టు హృదయము ముందు విశ్వసించును, రక్షణ కలుగునట్టు నోటితో ఒప్పుకొనును. నీతి రావాలంటే విశ్వాసం రావాలి. ధర్మకార్యాలు చేస్తే నీతి రాదు, నువ్వు ప్రార్థన చేసినంత నీతి రాదు, నువ్వు ఎంత చేసినా నీతి రాదు. కానీ ఓన్లీ బై ఫెయిత్ యూ విల్ రిసీవ్ ది రైచియస్నెస్ ఆఫ్ ది గాడ్. దేవుని యొక్క ఆ నీతిని నువ్వు పొందుకుంటావు. ఆ నీతిని పొందుకున్నప్పుడు, దేవుని యేసుని ప్రభువుగా నువ్వు ఒప్పుకున్నప్పుడు రక్షణలో ఉంటావు. కాబట్టి ఆ రక్షణ నిమిత్తము కొన్నేళ్ళు దర్శనం అంటాడు, యూ సెండ్ సమ్వన్ టు పీటర్ అంటాడు. పీటర్ను పిలిపించుకోవడానికి నువ్వు పంపించమన్నాడుగా చూస్తాను. దేవుని వాక్య భావం చూసి ఇప్పుడు ఈయన చెప్పాడు, బాబు నీకు రక్షణ వస్తుంది, ఈయన దర్శనం చెప్పాడు. ఐ ట్రైడ్ మై బెస్ట్ టు అక్కడ ఆపేయడానికి. నీకు రక్షణ వస్తుంది కాబట్టి నువ్వు అని చెప్పి పంపించి మన ఈయన దర్శనం బాగానే ఉంది. వినట్టు ఆయన రెడీగా, ఈజ్ రెడీ ఫర్ ది గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ చెప్పడానికి రెడీ ఉండాలి. ముందు ఆయన ప్రిపేర్ చేయాలి. దట్స్ ద సెకండ్ డివిజన్. రెండోది ఏం చేయాలి? దేవుడు దర్శనము కదమ్మా. ఒకరు వినాలంటే ఒకరు చెప్పేటోళ్ళు ఉండాలి కదా. ఫస్ట్ దేవుడు వినయను సిద్ధపరుస్తున్నారు. గాడ్ ఈస్ ప్రిపేరింగ్ ది పర్సన్ హూ వాంట్ టు హియర్ ది గాడ్స్ వర్డ్ ఫర్ హిస్ సాల్వేషన్. కొర్నేలు సిద్ధపడ్డాడు. ఆరాగనే దేవుని దూత చెప్పినట్టు యొప్పేకు పంపించాడు. 19వ వచనం చూసినప్పుడు ఆ పేతురును తీసుకురావడానికి అక్కడికి వెళ్ళారు. ఎవరు వెళ్ళారు? ఒకసారి 9వ వచనం చూద్దాం. ఒకసారి అక్కడికి వెళ్ళారంట, మనుషుల్ని పంపించాడు. మర్నాడు వారు ప్రయాణమై, ఎవరు? కొర్నేలు యొక్క దాసులు ప్రయాణమై పట్టణముకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలు అవుతుంది పిల్లల. పట్టణముకు సమీపించారా? పట్టణం యోపేకపోయినప్పుడు అక్కడికి పేతురుని తీసుకురావడానికి మనుషుల్ని పంపించాడు. 3 మనుషులు అక్కడికి వెళ్ళారు. పేతురుని తీసుకురావడానికి, పేతురుని వెతకడానికి, పేతురుని గురించి కనుక్కోవడానికి అక్కడికి వెళ్ళారు. అప్పుడు దేవుడు రెండో దర్శనం స్టార్ట్ చేసి హీ వాజ్ ప్రిపేరింగ్ ది సెకండ్ పర్సన్ ఫర్ దట్ రివల్యూషన్. పేతురుని చెప్పలేరా, ఆ మధ్యాహ్న సమయంలో బాగా ఆకలి అవుతుందంట. ఆకలి అవుతుంది కానీ ఇంట్లో ఫుడ్ రెడీ కాలేదు ఇంకా కదమ్మా. ఒక మాట మంచిగా అనిపిస్తుంది. ఆయన పేతురు ఏం చేశాడంటే మిద్దె మీదకి వెళ్ళి ప్రార్థన చేసిండట. ఎందుకు ఉండొచ్చమ్మా? ఎందుకంటే ఇంట్లో వంట ప్రిపేర్ అవుతుంది. పుసుకుని ప్రార్థన చేసిననుకో ఆ వాసన ఇబ్బంది పెడుతుంది కదా. ఆ వంట ఎందుకంటే ప్రార్థనలో ఫోకస్ చేయలేదు, ఆ ప్రేయర్లో ఉండలేము. ఎందుకంటే మన ఫోకస్ అంతా ఫుడ్ మీద ఉంటుంది. కాబట్టి పేతురు ఏం చేద్దాం, మిద్దె మీదకి వెళ్ళాడు. మిద్దె మీదకి వెళ్ళి అక్కడ ఆయన ఏం చేయడం, ప్రార్థన చేసుకుంటున్నాడు. అట్లాగూ ఈ ఆహారం సిద్ధపడడానికి కొంచెం టైం అవుతుంది కదా, లెట్ మీ ప్రిపేర్ స్పిరిచువల్లీ, ఆత్మీయంగా సిద్ధపడడానికి పైన వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకున్నప్పుడు దర్శనం చూస్తున్నాడు. దేవుడు ఆ ప్రార్థనలో ఒక దర్శనం ఇస్తున్నాడు. దర్శనం మీద ఆకాశం నుంచి ఒక దుప్పటి వచ్చిందట. దుప్పటి కిందికి వచ్చినప్పుడు, ఆ దర్శనంలో చూసినప్పుడు, ఆ దుప్పట్లో చూసినప్పుడు అన్ని సకల విధమైన జంతువులన్నీ ఉన్నాయంట. పేతురుతో ఒక స్వరం వినబడ్డది, ఏంటంటే చంపుకొని తినన్నాడు. ఆకలి అవుతుంది కదా. కొన్నిసార్లు అనిపిస్తుంది గాడ్ యూజెస్ ద వండర్ఫుల్ సిచ్యువేషన్ కదా. పేతురు ఆకలి కొని ఉన్నాడు, పేతురికి ఆకలి అవుతుంది. దేవుడు అంటున్నాడు గాడ్ ఈస్ గివింగ్ సంథింగ్ ఫుడ్, ఏదో ఇస్తున్నాడు, ఆహారం అంటాడు. బాబు ఇవన్నీ ఉన్నాయి, చంపుకొని ఒకటి తినరా బాబు, బాగా ఆకలి అవుతుంది కదా. ఆ వంట అయితే ఎట్లా లేట్ అవుతుంది, నువ్వు చంపుకొని తిన్నాడు అంటది. పేతురు నో ప్రభా, ఇలాంటివి నేను ఎప్పుడు తినలేదు, నేను ఇలాంటివి తిన్నాను. అప్పుడు దేవుడు అన్నాడంట, దేవుడు పవిత్రపరిచిన దాన్ని హౌ కెన్ యూ సే కామన్, హౌ కెన్ యూ సే అన్క్లీన్ అన్నప్పుడు ఆ దుప్పటి ముమ్మార్లు వచ్చింది. ముమ్మార్లు కూడా చెప్పినప్పుడు ముమ్మార్లు కూడా అయిపోతే ఆ దుప్పటి పైకి తీసుకెళ్ళిపోయాడు. పేతురు ఆశ్చర్యపోతున్నాడంట, ఏంటి సంగతి, ఇది ఏంటి దర్శనం అని ఆలోచించినప్పుడు అంతలోపల మనుషులు వచ్చారు, అడిగారు,
దేవుడు ఆత్మలో చెప్పాడు, ఎల్లు నేనే పంపించాను వారితో వితౌట్ హెసిటేటింగ్ యు గో అన్నాడంట. అలాగని కొర్నేలు ఇంటికి వెళ్ళాడు. ఆ తర్వాత ఆ స్టోరీ ఏదో కొర్నేలు ఇంట్లో ఎలా జరిగింది ఆ స్టోరీ ఏదో మీరు చదవండి, అదంతా చెప్పండి. తర్వాత వెళ్ళి కొర్నేలు ఇంట్లో ఆయన సువార్త ప్రకటించినట్టుగా చూస్తాము. ఆ తర్వాత కొర్నేలు ఇంటి వారందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నట్టుగా చూస్తాము. అలాగున మొట్టమొదటిగా రక్షణ అవుతుంది విశ్వాసులకు. నిజంగా అన్యజనుల్లో మొట్టమొదటిసారి దేవుని యొక్క రక్షణ సువార్త కార్యం ఒకటి జరిగినట్టు చూద్దాం. ఇందులో నుంచి కొన్ని ఆత్మీయ సత్యాలు, ఐ ట్రైడ్ మై బెస్ట్. ఇందులోని ఆత్మీయ సత్యాలు మొట్టమొదటిగా చూసినప్పుడు లెట్ us ఫోకస్ అంటున్నారు. ఒక్కో వచనంలో చూద్దాం. 12వ వచనం ఒకసారి చూద్దాం. దేవుని వాక్యభావంలో చూసినప్పుడు 12వ వచనాన్ని ఒకసారి చూద్దాం, ఒకసారి చదువుకుందాం. అందులో భూమి యందు సకల విధములైన చతుష్పాద జంతువులు. చాలమ్మా, తర్వాత వెళ్దాం. ఇక్కడ దేవుని వాక్యంలో చెప్పినప్పుడు ఒక మాట చెప్పినప్పుడు దేవుని యొక్క దుప్పటి వచ్చింది. ఆ దుప్పట్లో ఉన్నప్పుడు అందులో చూచినప్పుడు అంటున్నాడు అందులో సకల విధమైన అంటాడు. ఇట్ టాక్స్ అబౌట్ ది ఆల్ థింగ్స్. ఆ దుప్పటి దేవుడు ఇచ్చాడు, అందులో నుంచి భోజనం చేయమంటున్నాడు. అందులో చూచినప్పుడు పేతురు అందులో చూచినప్పుడు అందులో మంచివి చెడ్డవి అన్నీ కలిసినట్టుగా చూస్తాం. అక్కడ దే వర్ క్లీన్ థింగ్స్ అండ్ అన్క్లీన్ థింగ్స్. సంఘం కూడా అలాగే ఉంటుంది కదమ్మా. మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. అంటే మీరందరూ మంచివాళ్ళు అనుకోండి, బహుశా చెడ్డోడు అంటే ఒకడే ఉంటాడు. రైట్ ఓకే నేనే చెడ్డోళ్ళు పెట్టుకున్నాను. మంచివారు చెడ్డవారు అంటే ప్రార్థనా పరులు ఉంటారు. కొందరు అన్ని ప్రోగ్రామ్ కలిసి చేస్తారు, కొందరు ఏ ప్రోగ్రాం రాని వాళ్ళు ఉంటారు, కొందరు పిల్లల ప్రోగ్రామ్ ప్రయత్నం చేస్తూ రాలేకపోయిన వాళ్ళు ఉంటారు. కొన్ని ప్రోగ్రామ్స్కి వచ్చారు. అన్ని విధాలు దేర్ విల్ బి ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్. ఇక్కడ చూసినప్పుడు దుప్పటి చూసినప్పుడు అక్కడ నానా విధమైన ఉన్నాయి. సకలం అంటాడు, ఆల్ అంటాడు. ఈ టాక్స్ అబౌట్ ది ఆల్ థింగ్స్. పేతురుకు ముందు తెలవాల్సిన విషయం ఏంటంటే గాడ్స్ మినిస్ట్రీ ఈజ్ అబౌట్ ఆల్ థింగ్స్. పేతురు అప్పటిదాకా దేవుని యొక్క రక్షణ స్వార్థ కేవలము యూదులకు మాత్రమే, యూదులకు ఇచ్చాడు దేవుడు, యూదులను ఆకర్షించాడు, యూదులను ఇచ్చాడు, యూదుల్లో నుంచి వచ్చేవాడు. జీసస్ బిలాంగ్ టు ది ఆ 12 ట్రైబ్స్, ఈ 12 గోత్రాల కొరకే అనుకోవాలి ఆలోచన ఉంటే గాడ్ సేస్ ఇట్ బిలాంగ్ టు ఎవ్రీవన్. దేవుడు ఆ గాస్పెల్ తీసుకోవడానికి పేతురుకి ఇస్తున్న మొట్టమొదటి అంటే ఆల్ థింగ్స్, అంటే ప్రతిదీ కూడా దేవునికి సంబంధించిందని అక్కడ తెలియచేస్తున్నాడు. పేతురు అక్కడ చూసినప్పుడు ఏమన్నా అందులో చూసినప్పుడు అన్ని రకమైన సకల విధమైన అంటాడు, ఆల్ థింగ్స్ అంటాడు. ఇంగ్లీష్ అంటే ఆల్ అంటాడు. ఆల్ అనే మాట మాట్లాడతాడు. కొన్నిసార్లు అనిపిస్తుంది నిజంగా. చాలాసార్లు ఈ రోజులు ఇలా వెళ్ళిపోతాం. యేసు ప్రభువుని గురించి మాట్లాడినప్పుడు యేసు ప్రభు వారు ఆయన భూమి మీద పరిచర్య ప్రారంభించడం ముందు ఆయన పిల్లరా యోర్దాను ప్రదేశంలో బ్యాప్టిజం ఇచ్చి యోహాను బ్యాప్టిజం ఇస్తున్నాడు. హి వాస్ బ్యాప్టైజింగ్. యోహాన్ దగ్గరికి అనేక మంది వచ్చి బ్యాప్టిజము పొందుకోవడానికి వస్తున్నాడు. అందరికీ బ్యాప్టిజం ఇస్తున్నాడు యోహాన్ దగ్గరికి బ్యాప్టిజం తీసుకోవడానికి యేసు ప్రభు వెళ్ళాడు. జీసస్ వెంటే యేసు ప్రభు వారు ఆయన బ్యాప్టిజం తీసుకోవడానికి వెళ్ళాడు. యోహాను కొంచెం అభ్యంతరకరంగానే ఉండదు. యోహాను అంటాడంట, నేను నీ దగ్గర బ్యాప్టిజం పొందాలి, నువ్వు నా దగ్గర పొందడం ఏంటి అని అంటాడు. యేసు ప్రభు అంటాడు, ఈ సమయానికి ఇది కానీ, ఇద్దరికి మంచిది ఇది కానీ అన్నట్టుగా చూద్దాం. ఒకసారి ఒక వచనం చూద్దాం. ఆ బ్యాప్టిజం ముందు ఒక మాట అంటున్నాడు యోహాను సువార్త, మనందరికీ తెలిసిన మాట. పిల్లరా 1వ అధ్యాయం 29వ వచనం ఒకసారి చూద్దాం. ఏమంటాడు చూద్దాం. పిల్ల లెట్ us be in that. ఒక్కొక్క వర్స్ నేర్చుకుందాం. దేవుని వాక్యం ఆలోచన 1వ అధ్యాయం 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. అక్కడ చూసినప్పుడు యేసు ప్రభుని గురించి అడ్రస్ చేస్తున్నప్పుడు యోహాను అంటున్న మాట ఏంటంటే లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. He has come to take the sins of this world, not for the individuals. ఒక వ్యక్తి కాదు, ఒక కులము కాదు, ఒక తెగ కాదు, ఒక వర్గము కాదు, కానీ దేవుడు లోక పాపమును తీసుకోవడానికి వెళ్ళి వచ్చాడు. అందుకే ఆ షీట్లో చూసినప్పుడు ఆల్ థింగ్స్, దే వర్ ఆల్ థింగ్స్. పేతురుకు ప్రాబ్లం ఉండొచ్చు కానీ దేవునికి ప్రాబ్లం లేదు. హీ హ్యాస్ నో ప్రాబ్లం విత్ ఎవ్రీథింగ్.
సంఘంలో నాకు అనుకోవచ్చు, నాకు ఫలానా ఆయనతో ప్రాబ్లం, ఫలానా ఓకే, ఫలానా ఓకే అనుకోవచ్చు కదా. బట్ ఎవ్రీబడి ఈజ్ ఓకే విత్ గాడ్. గాడ్ సేస్ ఆల్ థింగ్స్ ఆర్ ఓకే ఫర్ మీ. ఎందుకంటే ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని కర్రపిల్లగా వచ్చాడు. ఒకవేళ ఆయన కనుక యూదుల కొరికి వస్తే యూదుల వాడైతే అంటాడు, యూదుల పాపం తీసుకుపోయే దేవుని గొర్రెపిల్ల అంటే యోహాన్ అడ్రస్ చేసినప్పుడు లోక పాపము లోకములో అందరు ఉన్నారు దేవుని వాక్యములో. యూదులు కాదు, యూదులైతులు మరి గ్రీకు దేశస్తులు కానీ అలాగనే అన్య జనాంగం అంతా కూడా లోకములో వస్తుంది. కానీ గాడ్ లవ్స్ దిస్ వరల్డ్. యోహాను సువార్తలో అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అన్నాడు కదమ్మా. Yes, he loved Abraham, he loved Isaac, యాకోబుని ప్రేమించాడు. ఇంకా వాక్యం ఏంటది, దేవుడు నాకు ఒక మాట చాలా ఆశ్చర్యమైంది. రోమపత్రికలు అంటాడు, దేవుడు యాకోబును ప్రేమించి ఎషావును ద్వేషించను అంటాడు. చాలాసార్లు అనిపిస్తుంది, హౌ కెన్ గాడ్ హేట్ సంబడి హూస్ నాట్ యెట్ బోర్న్. ఈ లోకంలోకి రానివాడు, భూమికి పుట్టకముందు తల్లి గర్భంలో ఉన్నప్పుడు అందులోంచి దేవుడు యాకోబుని ఎన్నుకున్నాడు, ఎందుకంటే ప్రేమించాడంట. ఎషావును దేవుడు ద్వేషించాడంటే కొన్నిసార్లు అనిపిస్తుంది, ఓకే గాడ్ యూడు అంటే దేవుడు అలా అన్నాడు. దేవుడు ఉద్దేశం మీద ద్వేషించాడంటే కంపారిజన్లో చూసినప్పుడు దేవుడు యాకోబుని ఎంత ప్రేమించాడంటే పిల్లరా, ఎషావుకు ఇచ్చిన వాటిలో అంశంలో చూసినప్పుడు ప్రేమ తక్కువ అనిపిస్తుంది, అంత ప్రేమించలేదేమో అనిపిస్తుంది. అంతేగాని దేవుడు ద్వేషించేవాడు కదా. ఇట్ డజంట్ హేట్. కొన్నిసార్లు రాంగ్ ఇంటర్ప్రిటేషన్ వెళ్ళిపోతా. అలా మాటలో సందర్భంలో ఏంటంటే యాకోబుని ప్రేమించిన అంతగా ప్రేమించలేదు. హి లవ్డ్ సో మచ్, బట్ హి లవ్డ్ దిస్ వరల్డ్ అంటారు. గాడ్ లవ్ దిస్ వరల్డ్ సో మచ్ అంటాడు. సో మచ్ అంటే సో మచ్కు దానికి డెఫినేషన్ లేదు. అందుకే పిల్లలు లోక పాపమును తీసుకొని పోవు దేవుని కర్రపిల్లగా వస్తున్నాడు. అందుకే యేసు ప్రభు వారు ఎప్పుడైతే దర్శనం ఇస్తున్నాడో పేతురుకు తెలియాలి. ఏంటంటే పేతురు తెలియాలంటే కేవలం యూదుల కొరకు యేసు ప్రభు రాలేదు, లోకమంతటి కోసం ఆయన వచ్చాడు. లోకమంతటికి ఆయన రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. టు ఆల్ ది సాల్వేషన్ బిలాంగ్స్ టు ఆల్. అందుకే సంఘానికి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటో తెలుసా అమ్మ? మార్కు సువార్త 15వ అధ్యాయం కొన్ని రెఫరెన్స్లు ఇస్తానమ్మా, ఎందుకంటే అయ్యగారు ఏదో చెప్తున్నాడు, బైబిల్లో లేదు చెప్తున్నాడు. మీరు 16వ అధ్యాయం 15వ వచనం మార్కు సువార్త మనకు మాట ఇస్తాడు. ఒకసారి చూద్దాం. లెటసి మరియు మీరేమంటున్నామా, సర్వలోకమునకు వెళ్ళి. సంఘముతో దేవుడు మాట్లాడుతున్న మాట, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సర్వలోకము, సర్వ సృష్టి, ఆల్ క్రియేషన్, ఆల్ వరల్డ్ టు ది ఎండ్స్ ఆఫ్ దిస్ వరల్డ్, గో అండ్ ప్రీచ్ ది గాస్పెల్. సువార్త ఒక చోటుకి, ఒక వర్గానికి, ఒక కులముకు, ఒక దేశమునకు, అది రిస్ట్రిక్టెడ్ కాదు, టు ఆల్ ది క్రియేషన్. కనుక దేవుడు ఆ షీట్లో చూపిస్తున్న పేతురుకు క్లారిటీ ఇస్తున్నాడు. గాస్పెల్ ఈజ్ ఫర్ ఆల్, ఈజ్ ఫర్ ఆల్. అందుకే ఆ దర్శనంలో చూస్తున్నావు, మొట్టమొదటిగా చూసినప్పుడు సకలము అంటాడు. ఆల్ అనే మాటను మాట్లాడినప్పుడు సకలము ఆ షీట్లో వస్తుంది. గాడ్ సేస్ ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఇన్ మై కింగ్డమ్. దేవుని యొక్క రాజ్యం. కొన్నిసార్లు నిజంగా మనిషి దేవుని వాక్య భావం చేసినప్పుడు, మాటలో చూసినప్పుడు ఆల్ అంటాడు. ఈ ఆల్ విషయంలో కొన్ని విషయాలు చూసిన ముందుకు వెళ్తారు వాక్య భావం. కొర్నేలుతో ఒక దర్శనం ఇచ్చాడు, పేతురుకు దర్శనం ఇచ్చాడు. గాడ్ ఈజ్ సేయింగ్ ఆల్ టు పీటర్. కొర్నేలుతో ఏం చెప్పాడు? కొర్నేలుతో ఈ మాట చెప్పాడమ్మా. ఇక 4వ అధ్యాయంలో మొదటి 4వ వచనం చూద్దాం. 10వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఏమంటాడు? ఒక మాట అంటాడు, స్పెసిఫిక్గా మాట్లాడతాడు. 4వ వచనం అతడు దూత వైపు తేరి చూడగా భయపడి ప్రభువా ఏమని అడిగాడు. దూత దర్శనం ఇస్తుంది. దర్శనంలో చూసినప్పుడు ఏంది అని అడిగాడు. దూషణ ఏంటి ప్రభు అని అడిగాడు. అందుకు దూత నీ ప్రార్థన అమ్మ చూడండి అమ్మ, చాలా నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వచ్చాయి. దర్శనం కారణం మీరు అధ్యాయం వెళ్ళి చదవండి. నేనేమో అంటే నా డిఫరెంట్ చెప్పాను అని. గాడ్ ఈస్ వెరీ స్పెసిఫిక్. నీ యొక్క ప్రార్థనలు, నీ యొక్క ధర్మ కార్యములు దేవుని జ్ఞాపకం వచ్చాయి.
అర్థమవుతుందమ్మా? స్పెసిఫిక్గా కొర్నేలు ఇంటి వారు అందరు మంచోరే, కానీ అక్కడ ఏం మాట్లాడుతున్నాడు? కొర్నేలు గురించే మాట్లాడుతుంది దేవుని దూత కదా. ఎందుకంటే సెంటర్ ఫోకల్ పాయింట్ ఏంటంటే కొర్నేలే కాబట్టి, కొర్నేలు వల్లనే రక్షణ వచ్చింది కాబట్టి, నీ ప్రార్థన నీ ధర్మ కార్యము దేవుని జ్ఞాపకం వచ్చింది కాబట్టి నన్ను పంపించాడు, నువ్వు పిలిపించు అంటాడు. ఇంకంతకంటే ఇంకేం లేదు. సరే దేవుని దూత చెప్పినట్టు పిలిపించేశాడంట. పిలిపియడానికి పంపించాడు. పేతురు వస్తున్నాడు. పేతురుతో దర్శనంలో దేవుడు ఆలని మాట్లాడుతున్నాడు. ఒకసారి 24వ వచనం కొద్దాం, చూద్దాం. 24వ వచనం చూద్దాం ఒకసారి. లేటెస్ట్ చూద్దాం, కొన్ని విషయాలు చూద్దాం. 24వ వచనం చూద్దాం. కొర్నేలు ఏం చేస్తున్నాడో చూద్దాం. 24 మర్నాడు వారు కైసరియలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి ఇప్పుడు సబ్జెక్ట్ ఏంది? బాబు నువ్వు చాలా మంచోడివి, దేవుడు గాడ్ ఈజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ విత్ యూ కదా. దేవుడు నీ మీద చాలా జ్ఞాపకం చేసుకొని నీ మీద సంతోషంగా ఉన్నాడు కాబట్టి నన్ను పంపించాడు. అక్కడికి వెళ్ళి పేతురు పిలిస్తే నీకు రక్షణ వస్తుంది. ఏం చేయాలి? ఆయన ఫ్యామిలీ కూర్చొని పేతురు ఏమొస్తాడో ఏం చెప్తాడో చూడాలి. కొర్నేలు ఏం చేస్తున్నాడు? ఆయనకు సంబంధించిన అందరినీ పిలుచుకుంటున్నాడు. ఈజ్ కాలింగ్ ఆల్. గాడ్ డిడ్ నాట్ సే దట్ హి కాల్ ఆల్. దేవుని యొక్క ఆత్మను నడిపింపాలడు ఆల్ అనేది పేతురుకు చెప్పబడ్డది. బట్ ఈస్ డూయింగ్ ఆల్ థింగ్స్, ఈస్ బ్రింగింగ్ ఆల్ ఆఫ్ దెమ్ టుగెదర్. ఆత్మకార్యం అదే ఉంటుంది. దేవుడు తనతో మాట చెప్పలేదు, పేతురుకు అంటున్నాడు. పేతురుకు సకలము ఆల్ థింగ్స్ చెప్తున్నాడు. అండ్ ఆల్ థింగ్స్ కొరకు కొర్నేలు పని చేస్తున్నాడు. హల్లెలూయా. God is speaking to Peter. The work is done by the Cornel. హల్లెలూయా. దేవుడు ఎవరిని ఎప్పుడు వాడుకుంటాడో తెలీదు, కానీ దేవుడు ఎవరితో ఏం మాట్లాడో తెలీదు, కానీ ఆ మాటను ఇంకో వ్యక్తి చేస్తున్నాడు. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. తెలిసిన వారు, ముఖ్యమైన వారు ఎవరో తెలుసు. ఎవరైతే మాట వింటారో అంటే ముఖ్యమైన వారు. ఎందుకంటే కొందరు చెప్పినా కూడా రారు కదా. బాబు సండే చర్చ్ ఉందంటే సండే రోజు ఒక ప్రోగ్రామ్ ఉందండి, ఈ సండే కాదు కదా, నెక్స్ట్ సండే వస్తాం. అందుకే అన్నాడు ముఖ్యమైన వారు అన్నాడు. ముఖ్యమైన దోస్ హూ డోంట్ రిజెక్ట్ హిస్ వర్డ్. ఎవరైతే ఆయన మాటలు కాదనరో, ఎవరైతే ఆయన మాట వింటారో, ఎవరైతే రక్షణ కొరకు సిద్ధపడ్డారో, ఎవరైతే రక్షణ సువార్త కొరకు రెడీగా ఉన్నారో, దోస్ హూ రెడీ టు రిసీవ్ ది సాల్వేషన్, దోస్ హూ రెడీ టు కమ్ ఇంటు ద ఫెయిత్, హి కాల్డ్ ఆల్ ఆఫ్ దెం. హల్లెలూయా. ఎవరెవరైతే ఈరోజు సిద్ధంగా ఉన్నారో రక్షణకు, వారందరూ దేవుని సన్నిధిలో ఉన్నారు. హల్లెలూయా. చెప్పిన వాళ్ళందరూ ఏకీభవించారు. చెప్పిన వాళ్ళ సంగతి హల్లెలూయా. దేవుడు చెప్తున్నామా, దేవుడు మనం పిలిచాడు. ఎందుకంటే వింటే విశ్వాసం వస్తుంది, విశ్వాసిస్తే రక్షణలో ఉంటాం. అందుకే కొర్నేలు అంటాడు. ఆయన చెప్తున్న కొర్నేలుతో దేవుడు చెప్పలేదు నువ్వు ఆయన పిలిపించుకో, నువ్వు ఏం చేయాలో చెప్తానంటే ఏం చేయాలో ఆత్మదేవుడు బయలుపరిచాడు కాబట్టి అందరినీ సమకూర్చాడు. పేతురుకు అర్థమైంది. పేతురు ఏమంటాడు? 36వ వచనం చూద్దాం. పేతురు ఏమంటాడు చూద్దాం. పేతురు అంటున్నమాట 36వ వచనం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. హల్లెలూయా. అప్పటిదాకా యూదులకు అనుకున్నవాడు పేతురు అంటాడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యూదులకేమి, గ్రీకు దేశస్తులకేమి, జెంటైల్స్కేమి, అన్యజనులందరికీ యేసు అందరికీ ప్రభు అన్నాడు. లార్డ్ ఈస్ God for all. All. ఇదంతా బాగానే ఉంది ఇక్కడ వరకు. కొర్నేలందరినీ సమకూర్చాడు. పేతురు కూడా అందరూ వచ్చినప్పుడు ఇదంతా చూసినప్పుడు పేతురు కూడా అనుమానం వచ్చేసిందంటే దేవుడు పక్షపాతి కాదు, దేవుడు అందరు అధ్యయనం అంటాడు పక్షపాతిగా దేవుడు అందరికీ ప్రభు అని చెప్తూ దేవుడు సువార్త స్టార్ట్ చేసినట్టు యేసు ప్రభు యొక్క శిలువ కార్యముల గురించి చెప్పడం, ఏ రీతిగా యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చాడు, ఏ రీతిగా ప్రభు అద్భుత కార్యాలు చేస్తాడు, ప్రభు యొక్క సువర్తమానం ప్రకటించాడు, దేవుని రాజ్యముల గురించి ప్రకటించాడు, ఏ రీతిగా ఆయనను సిలువ వేయబడ్డాడు, సిలువలో తపస్సు రక్తము చిందించాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి పునరుద్ధరణ తిరిగి లేచాడన్న సంగతి ఇది ప్రకటిస్తున్నప్పుడు అక్కడ ఒక కార్యం జరుగుతుంది. ఒకసారి చూద్దామా, 44వ వచనం చూద్దాం. ఒకసారి చూద్దాం. పేతురు ఈ మాటలు సువార్త మాటలు మాట్లాడుతున్నప్పుడు
ఇంకా పేతురు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారి కొందరి హల్లెలూయా. ఎంతమంది ఇంటారు నాకు తెలియదు. దేవుడు అంటుండు విన్నవారందరి మీదికి. ఎప్పుడు అంటాడు? దేవుని వాక్యం ఆలోచించినప్పుడు వైల్ పీటర్ వాస్ స్పీకింగ్ హి హస్ నాట్ కంప్లీటెడ్, ఇంకా కంప్లీట్ చేయలేదు, ఇంకా మాట్లాడుతున్నాడు. కొందరికి బోర్ అవుతుండొచ్చు, ఏదైనా అర్థం చేయడు, ప్రసంగం నడుస్తుంది కానీ గాడ్ ఇస్ నాట్ వెయిటింగ్, హి ఇస్ pouring his spirit upon his church. ఇంకా మాట్లాడుతున్న ప్రసంగం అయిపోలేదమ్మా. ప్రసంగం అయిపోయే ముందే దేవుని పరిశుద్ధాత్మ వారి మీదికి కుమ్మరించబడ్డ ఆ వాక్యం వింటున్న వారందరూ కూడా చూసినప్పుడు అక్కడ పరిశుద్ధాత్మతో నింపబడ్డట్టుగా భాషల్లో మాట్లాడుతున్నట్టుగా అక్కడ కనబడుతుంది. కింద ఇంకో ఆలు కనబడుతుందమ్మా. పేరుతో వచ్చిన వారందరూ కింద ఉంటుంది వాక్యం చూడమ్మా. ఒక్క నిమిషం అమ్మా చెప్తామా, నేను ఎక్కడ ఉందో చెప్తున్నా. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా ఏంది? పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ అందరూ పరిశుద్ధాత్మ పొందుకున్నారు. దానికి వచ్చిన వారు అందరూ సాక్షులు. హల్లెలూయా. దేవుడు ఎక్కడ ఒకరిని వదిలిపెడుతున్నామ్మా? ఈరోజు ఎవరిని వదిలిపెట్టాడమ్మా దేవుడు? చర్చిలో వారందరూ అంటాడు, God said, I'm not going to leave anybody. I'm going to anoint each and everyone. I'm going to anoint each and everyone. All. Everyone who is speaking and who is listening are filled with the Holy Spirit. దేవుని స్తోత్రం. ఇంకా హాల్లోనే ఉన్నాను, ఒకటి దాంట్లోనే ఉన్నాను. రైట్, ఓకే, రైట్ పిల్ల. లెట్స్ ఇంకొకసారి సెకండ్ అంశంలోకి వచ్చేస్తాను. పిల్ల దేవుని వాక్యం ఆలోచించినప్పుడు ఒకసారి ఒకసారి దేవుని వాక్యం ఆలోచించినప్పుడు ఇక్కడ ఒకసారి 15వ వచనం చూద్దాం. ఒకసారి ఇక్కడ ఆల్ అన్నప్పుడు చూసినప్పుడు దేవుని వాక్యమాలను చూద్దాం. ఒకసారి 15వ వచనం. దేవుడు పవిత్రము చేసిన దాన్ని నీవు నిషిద్ధమైన వాటిగా. మొదట దేవుడు God said all, everybody belong to me. First thing God want to say to the Peter is that everybody is mine. Hallelujah. చెప్పిన వాళ్ళందరూ దేవుని చెందిన, చెప్పిన వాళ్ళు ఎవరు చెందిన నాకు తెలియదు. Hallelujah. దేవుని స్తోత్రం. God says you belong to me. Second thing God says I have sanctified them. దేవుడు ఏదైతే పంపించిండో 14వ వచనం చూద్దాం. పేతురుతో అన్నమాట ఏంటంటే, బాబు లేవు, ఆకలి అవుతుంది కదా, తిను అన్నాడంట. చంపుకొని తిండు. 14 పేతురు ఏమంటాడు చూద్దామా? అయితే పేతురు వద్దు ప్రభా. కొన్నిసార్లు అనిపిస్తుంది ఎవడైనా ఇస్తే వద్దు అంటాడు. అమ్మ ఆకలి అవుతుంది, ఏదో దేవుడు ఇచ్చిండు, దొరికిందని తీసుకోవాలి కదా, వద్దు ప్రభా అంటాడు. ఎవరైనా వద్దంటారు రామా దేవుడు ఏదైనా ఇస్తా అంటే? పుసుక్కున మళ్ళీ అడిగిండు అనుకో దేవుడు, బాబు అంటే ఇంతేనా, ఇంకేం లేదా, ఓ ఇంతోటి దానికేనా, ఓ పిలిచి రమ్మను ఇది ఇవ్వడానికేనా? కొన్నిసార్లు మనం ఏనాడు గాడ్ పీటర్ సేస్ quite again, no God, I don't want, Lord, I don't want. ఒకసారి వద్దు ప్రభువా. వద్దంటే ఊరికిన అంటలేడు ఆయన. వద్దంటే ఏమంటే నిషిద్ధమైనది, అపవిత్రమైనది ఏదైనాను నేనన్నాడు. పీటర్ said, this is an unclean thing, I cannot eat it. ఏదైతే తినకూడదో, ఏదైతే అపవిత్రమైందో ప్రభు దాన్ని ఎలా తినమంటావు? దేవుడు అంటున్నాడు,
దేవుడు పవిత్ర పరచిన దాన్ని హౌ క్యాన్ యూ సే దట్ ఇట్ ఈస్ అన్క్లీన్? చాలాసార్లు మా సంఘం నేర్చుకోలేదు. చాలాసార్లు ఏదైనా మనము వీఆర్ వెరీ ఫాస్ట్ జడ్జ్. పవడ పనికి మనం పాపాత్ముడమ్మా చాలా క్విక్గా జడ్జ్ చేస్తుంటారు. దేవుడికి వాడు అంగీకారం అయినప్పుడు వై షుడ్ వీ హ్యావ్ ఎనీ ప్రాబ్లం? దేవుడి రోజు నీతో అర్థం. దేవునికి ఒక వ్యక్తిని దేవుడు యాక్సెప్ట్ చేసినప్పుడు మేబీ ఈజ్ అన్క్లీన్ ఇన్ మై సైడ్. When God has sanctified, when God has accepted, who am I to decide? దేవుడు అదే చెప్తున్నాడు. ఆయన యొక్క అధికారమును ప్రశ్నించినట్టే. The questioning is authority. దేవుడు వాక్యం మనకు పేతురు అంటున్నప్పుడు దేవుడు అంటున్నాడు, దేవుడు క్లియర్గా మాట్లాడుతున్నాడు. రెండో మారు మాట్లాడుతున్నప్పుడు అంటున్నాడు, దేవుడు పవిత్ర పరచిన దాన్ని నువ్వు అపవిత్రమని. హౌ కెన్ యూ సే దట్ ఇట్ ఇస్ కామన్? ఇట్ ఈస్ నాట్ కామన్, ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ థింగ్. లూకాసు వార్తలో వచ్చిన సంగతిని చూస్తాం. లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఇక్కడ యేసు ప్రభు వారిని భోజనానికి ఒక ఆయన పిలిచాడట. సిమియోన్ పేరు. పిలిచాడు, భోజనాన్ని పిలిచాడు. ప్రభు భోజనానికి వచ్చాడు. ప్రభు భోజనం కూర్చున్నాడు. ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చిందట. వచ్చి ఒక అత్తరు బుడ్డి తీసుకొచ్చి చిరగొట్టేసి అత్తరుతో ఆయన అభిషేకించినట్టుగా చూస్తా. కన్నీళ్లతో యేసు ప్రభు యొక్క పాదములు కడుగుతూ తల వెంట్రుకలతో ప్రభు యొక్క పాదములు తుడుస్తున్నట్టుగా చూస్తా. ఈయన పరిచయుడు కాబట్టి అందరూ పరిచయులు వచ్చారు. ఇదంతా చూస్తున్నాను. చూసినప్పుడు కొంచెం అభ్యంతరకరంగానే ఉంటుంది కదా. అబ్బా ఈయన పెద్ద ప్రవక్త అంటాడు, ఈయన పెద్ద ప్రవక్త అని పెద్ద బోధకుడు అని ఈయన భోజనాన్ని పిలిస్తే ఈయన పాపమాలుగా పనికి మాలిన స్త్రీ వచ్చి ఆయన ముత్తుకుంటుంటే ఆయన జరుగుమన్నాడు ఏమన్నాడు, సైలెంట్గా చూస్తున్నాడు అని చెప్పి పాదాలు ముద్దాడుతుంటుందంట. కొంచెం అభ్యంతరకరంగా అనిపించినప్పుడు సనుక్కుంటుంటారు. యేసు ప్రభు ఆ సిమియోను పిలిచాడు అంటే అన్నాడట, అయ్యా నువ్వు చిన్న సంఘటన అడుగుతావు, చిన్న సంఘటన దాంట్లో నువ్వు వివరం చెప్పండి. ఒక వ్యక్తికి 2 వ్యక్తులు అప్పు ఇచ్చేది ఉంది, డబ్బులు ఇచ్చేది ఉంది. ఒకడు 50 దీనారములు ఇవ్వాలి, ఒకడు 500 దీనారములు ఇవ్వాలి. ఇద్దరు కూడా ఇచ్చే స్థితిలో లేనప్పుడు ఆ వ్యక్తి పిలిచి ఇద్దరిని క్షమించాడు అన్నాడు. అంటే ఇప్పుడు చెప్పు, ఆ ఇద్దరిలో ఎవరు ఎక్కువ ప్రేమిస్తారు అంటే సీమన్ అంటాడంట, అబ్బా 500 నా లాభం పొందినోడు ఎక్కువ ప్రేమిస్తాడు, 500 ప్లస్ అయింది కాబట్టి హీ విల్ లవ్ హిమ్ మోర్ అంటే. ఇప్పుడు అంటాడు, నేను నీ ఇంటికి వచ్చాను, నువ్వు కాళ్ళు కడుక్కు కూడా నీళ్ళు లేదు, నూనెతో నన్ను అభిషేకించలేదు. ఈ స్త్రీ నన్ను అత్తరుతో అభిషేకించింది, తన యొక్క కన్నీటితో పాదములు గడుస్తుంది, తను వెంట్రుకలతో తుడుస్తుంది. నువ్వు నాకు ఒక ముద్దు పెట్టలేదు కానీ ఆమె తన పాదములు ముద్దాడుతుంది. అనేకమైన ఆమె పాపములు క్షమించబడ్డాయన్నప్పుడు God said, go in a peace. 50 వర్షం ఒకసారి చూసుకొని వెళ్దామా. చూడమంటే అందుకు ఆయన ఏమంటుందమ్మా, నీ విశ్వాసము. ఎందుకు విశ్వాసం రాలే? వినుట ద్వారా విశ్వాసం వచ్చును, ఆ విశ్వాసము నన్ను రక్షించును. నీ విశ్వాసము నిన్ను రక్షించును. సమాధానం. ఎవరైతే విశ్వాసములో ఉంటారో వారు రక్షణలో ఉంటారు. ఎవరైతే రక్షణలో ఉంటారో వారు సమాధానంలో పరలోకంలో ఉంటారు. ఎవరైతే విశ్వసించరో వారు రక్షణలో ఉండరు. ఎవరైతే రక్షణలో ఉండరో వారు పక్క స్టేషన్లో ఉంటారు. అవునా కాదు? అందుకే దేవుని వాక్యం చెప్తున్నప్పుడు ఇక్కడ చూసినప్పుడు అంటాడు, అక్కడ చూసినప్పుడు ఆ స్త్రీతో అంటున్న మాట అంటాడు, నీ యొక్క పాపములన్నీ కూడా క్షమించబడ్డాయి. యేసు నామములో ప్రతి పాపము క్షమించబడును. భూమి మీద ప్రతి పాపము కూడా దేవుడు మాత్రమే క్షమించగలుగుతాడు. యేసు నామము మాత్రమే, యేసు రక్తము మాత్రమే ఆ పాపమును తీసివేయగలదు. And God says, I have sanctified. What you say unclean is sanctified by me. పేతురుతో చెప్తున్నాడు. చాలాసార్లు రోజుల్లో అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట, God said, I have sanctified it. I have sanctified it. నేను పరిశుద్ధ పరిశుద్ధిని అంటాడు. సంఘమును దేవుడు పరిశుద్ధపరచాడు. ఎందుకు తెలుసా అమ్మా?
అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 28వ వచనం. సంఘం చాలాసార్లు ఈజీగా తీసుకుంటుంది. సంఘం అంతటి గురించి దేవుడు ఒక మాట మాట్లాడతాడమ్మా. సంఘము తాను చాలా లైట్గా తీసుకుంటే ఏదో దేవుని సన్నిధిలోకి వచ్చాం పోయామని కాదు. దేవుడు ఒక మాట మాట్లాడతాడు. ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చూద్దాం. లెట్స్ ఒకసారి చూద్దాం పిల్లలు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము దేవుడు ఎలా శాంటిఫై చేశాడంటే దేవుడితో స్వరక్తం ఇచ్చి ఆ సంఘమును ఆయన ఆ షీట్లో చూసినప్పుడు పేతురుకు క్లీన్ కనపడుతున్నప్పుడు గాడ్ సీస్ ఎవ్రీథింగ్ క్లీన్ బికాస్ ఎవ్రీథింగ్ ఈస్ బీన్ వాష్డ్ ఇన్ ది బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. పేతురు కనబడుతుంది, యేసయ్య కనబడతలేదమ్మా. ఎందుకంటే యేసు రక్తం ప్రతి పాపమును కడుగును అంటే కదా. దేవుడు పవిత్రపరచునవా. హౌ కెన్ యూ సే పీటర్ దే ఆర్ అన్క్లీన్? హౌ కెన్ యూ సే దే ఆర్ అన్క్లీన్? కొన్నేళ్ళు ఇంటికి పోయినప్పుడు ఒప్పుకుంటాడు పేతురు ఈ మాట అంటాడు. దేవుడు నాకు అందుకే దర్శనం ఇచ్చాడు, సో దట్ ఐ కాల్ నో వన్ అన్క్లీన్ అంటాడు. ఎవరిని కూడా నేను అపవిత్రుడిగా ఎంచకుండా దేవుడు నాకు ఆ దర్శనం ఇచ్చాడంటాడు. ఆ దర్శనము నాకు ఎందుకు ఇచ్చాడంటే ఎందుకంటే దేవుడే పవిత్రపరిచినప్పుడు నేనెవరిని అభ్యంతరపరచడానికి. ఇప్పుడు ఆత్మాభిషేకం వస్తుందో ఆ పేతురు అంటాడు, వీరికి బ్యాప్టిజం వేయడానికి నేనెవరిని ఆపడానికి. లెట్ దెమ్ బి బ్యాప్టైజ్డ్ ది నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో వారు బ్యాప్టిజము పదనివుడే అంటాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారా వారు పొందుకున్నారు కాబట్టి వారికి ఇవ్వమంటాడు. మూడో విషయంలోకి వెళ్తాను, నా టైం అయిపోతుంది. ఓకే, ఒక 2-3 నిమిషాలు 5 నిమిషాలు అటు ఇటు అయినా ప్రాబ్లం లేదు కదా. కెన్ ఐ గో? రైట్, ఓకే. ఒకటి, గాడ్ టాక్స్ అబౌట్ ఆల్. సెకండ్ థింగ్, గాడ్ శాంటిఫైస్. థర్డ్ థింగ్, మూడో విషయం, పేతురుకు దర్శనం చూసినప్పుడు అర్థం కావాలి. ఏం అర్థం కావాలో ఒకసారి చూద్దాం పిల్లలు. ఒకసారి ఏం అర్థం కావాలో దర్శనం చూసినప్పుడు కొన్నిసార్లు ఆ దర్శనంలో కొన్ని విషయాలు అర్థం కావు. దేవుని వాక్యమాలను చూసినప్పుడు దర్శనం చూస్తుంటే కదా ఒకసారి చూద్దామా. 11వ వచనం ఒకసారి చూద్దాం. ఏమంటుంది పిల్లలు? ఆకాశము తెరవబడి 4 చెంగులు పట్టి దింపబడిన ఇది వచ్చింది. ఆ పాత్రలో అన్నీ ఉన్నాయి కదా. ఏమంటుండు? 11వ వచనం, దర్శనం చూస్తున్నప్పుడు దర్శనంలో దేవుడు ఏం చేస్తున్నాడు? ఆకాశం తెరబడ్డదంట. ఆకాశం తెరబడి ఒక దుప్పటి కిందికి వస్తుంది. చూసినావా? చూద్దాం ఒకసారి మరలా లేటెస్ట్గా ఒకసారి చూసినప్పుడు 16వ వచనంకి వెళ్దాం. ఈలాగు ముమ్మారు జరిగెను, వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడింది. పాత్ర ఎక్కడికి వచ్చిందమ్మా? ఆకాశం నుంచి వచ్చింది. ఎక్కడ పోయింది? ఆకాశం పోయింది. కింద ఎవరున్నాడు? పేతురున్నాడు. ఆ వచ్చిన ఏది అపవిత్రం అంటున్నాడు, అపవిత్రము. ఎవ్రీథింగ్ బిలాంగ్ టు ది హెవెన్. హల్లెలూయా. ఈరోజు ఎవడు మనల్ని అపవిత్రం అనుకుంటాడో, ఎవరు మనం పనికిమాలని అనుకుంటాడో, లెట్ దెమ్ థింక్, బట్ వి బిలాంగ్ టు ది హెవెన్. హల్లెలూయా. ఎందుకు దేవుడు పవిత్రపరిచాడు? కాబట్టి వి డజంట్ బిలాంగ్ టు దిస్ ఎర్త్, వి బిలాంగ్ టు ది హెవెన్. హల్లెలూయా. దేవుడు పంపించినప్పుడు పేతురుకు అర్థం కావాలి. అపవిత్రం, హౌ కెన్ యు సే అన్క్లీన్ when it has come from the heaven? దేవుడు మన్నాను పంపిస్తే మన్నా అపవిత్రం అంటే ఏమైనా బాగుంటుందమ్మా? అది దేవదూతల ఆహారము. ఈరోజు మనం భుజించే ఆహారము పరమును వచ్చిన ఆహారము. యేసు ప్రభు అంటాడు, నేనే జీవాహారము, ఐఎమ్ ది బ్రెడ్ ఆఫ్ లైఫ్. అది పరం నుంచి వచ్చిన ఆహారం. గాడ్ సేస్. ఈరోజు పేదలకు లాజిక్ అర్థం కాలేదంటే ఆయన క్లీన్ చూస్తున్నాడు. ఇట్ ఈస్ ది ఫుడ్ ఆఫ్ ది హెవెన్. ఇట్ హాస్ బీన్ శాంటిఫైడ్ బై గాడ్. ఏదైతే అనుకుంటుండో ఈ లోక సంబంధమైనది కాదు, అది పరలోక సంబంధమైనది. ఇక్కడ పరలోకం నుంచి వచ్చింది, పరలోకానికి వెళ్తుంది. ఎలా వచ్చేదో అలా వెళ్తుంది.
కొన్నిసార్లు అనిపిస్తుంది కానీ అందరైతే పేదరు ఏమనుకుంటుండ, పక్కనోడు ఏమనుకుంటుండ, సంఘం ఏమనుకుంటా, అయ్యగారు ఏమనుకుంటా, నువ్వు ఎంతసేపు అయితే ఎప్పటిదాకా అయితే when you are in that sheet you will be lifted up. హల్లెలూయా. నువ్వు అందులో ఉంటే చాలు, నువ్వు పవిత్రపరచబడితే చాలు, నువ్వు యేసు అందులో ఉన్నప్పుడు, యేసు ప్రేమించే గుంపులో ఉన్నప్పుడు, యేసు రక్తంలో కడగబడ్డప్పుడు, ఆ యొక్క దుప్పట్లో ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా ఎత్తబడతావు, ఖచ్చితంగా ఎత్తబడతావు. గాడేసే ఇది పరలోక సంబంధమైనది, లోక సంబంధమైనది కాదు. దేవుడు చెప్పే మాట, దేవుడు అంటున్నాడు, నువ్వు అపవిత్రం అంటే నా కొర్నేలు. అరే కొర్నేలు యొక్క క్రియలను బట్టి ఐఎమ్ సో మచ్ అట్రాక్టెడ్ దట్ సెంట్ అన్ ఏంజెల్ టు గివ్ ఎ విజన్. ఐఎమ్ గివింగ్ యువర్ విజన్ హియర్, 2 visions ఫర్ అ గ్రేటర్ విజన్, దట్ ఈస్ సాల్వేషన్ ఫర్ ది జెంటైల్స్. అన్ని జనుల రక్షణ కొరకు దేవుడు 2 దర్శనాలు లేఖనం చూస్తున్నాడు. ఏదైతే అపవిత్రం అంటున్నాడు దేవుడు అంటున్నాడు, ఇది దేవుని సన్నిధిలో అంటాడు. చెప్పుకుంటూ కూడా చాలంటాడు. యశుభ్రహ్మణుడు, నా దొడ్డివి కానివి నాకు ఇంకా గొర్రెలు కలవు, నాకు వాటిని నా దొడ్డిలో చేర్చడమే నా పని అంటాడు. God says that I have other sheep to bring them into my pen అంటాడు. దేవుని వాక్యమానం ఒక వచనము చూసుకున్నప్పుడు నా సమయం అయిపోయింది. ఒక వచనం చూపించాను, ఆశ కలిగి ఉన్నాను నేను మీకు. ఒక వచనం చూద్దాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం. ఒక వచనం చూసుకొని మనం ముగించుకుందాం. లెట్స్ సే ఒక వచనం చూసుకుందాం. పరలోకం ఎలా ఉంటుందో, పరలోకంకు వెళ్ళేది ఎలా ఉంటుందో ఒకసారి చూసుకొని మనం ముగించుకుందాం. 7వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ఏమంటున్నామా, ప్రతి జనములో నుంచి, ప్రతి వంశములో నుంచి, ప్రజలలో నుంచి, ఆయా భాషలు మాట్లాడవారి నుంచి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రము ధరించుకొని, ఖర్జూరపు మంటలు చేత పట్టుకొని, సింహాసనం ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను నిలబడి గొర్రె పిల్లకును రక్షణకు మా శబ్దముతో ఎలుగెత్తి చెప్పు. పరలోకం సీన్ చూపిస్తున్నాడు. అక్కడ యూదులు ఒక్కరే ఉండరు బాబు. ప్రతి భాషలో నుంచి, ప్రతి దేశంలో నుంచి, ప్రతి ఒక్క తెగుల్లో నుంచి, ప్రతి వాటిలో నుంచి ఎవడూ లెక్కించజాలని ఒక గొప్ప సమూహము. ఎందుకంటే వీరందరూ కూడా ఎవరయ్యా వీళ్ళని అడిగితే వీరందరూ కూడా గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రంలో తెల్లగా చేసుకున్నవారు. దోస్ హ్యావ్ బీన్ సాంటిఫైడ్ బై గాడ్, దోస్ హ్యావ్ బీన్ చోజన్ బై గాడ్. సంగమా, దేవుని రక్తముతో కొనబడే సంగమా, దేవుడు అంటున్నాడు, నువ్వు అందులో ఉంటే, దేవుడు నేను పవిత్రపరిచి ఉంటే ఖచ్చితంగా నువ్వు ఎత్తబడే గుంపులో ఉంటావు. నిజంగా దేవుని యొక్క ఆల్లో మనము ఉండులాగన ఆయన ద్వారా పరిశుద్ధపరచబడి దేవునిచే ఎత్తబడే సంఘంగా ఉండడానికి దేవుడు తన కృపా సహాయాన్ని మనందరికీ అనుగ్రహించిన చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, నీకు వేలాది స్తోత్రమునైనా, గొప్ప దేవుడునైనా, చక్కని మాటలు మాతో మాట్లాడావు నైనా, 2 దర్శనములనైనా ఒక గొప్ప కార్యము కొరకు మీరు ఇచ్చి ఉన్నారు. దేవానికి స్తోత్రము. అన్యజనుల రక్షణ కొరకు, మా రక్షణ కొరకు చేసిన గొప్ప దేవుడునైనా, నువ్వు మమ్మల్ని ప్రేమించిన దేవుడవు, మమ్మల్ని నైనా పవిత్రపరిచిన దేవుడవు, మమ్మల్ని పైకి నైనా ఎత్తబడే గుంపులో ఉంచేవారిగా చేసే దేవుడవు నాయన. అటు గొప్ప దేవుని ఆరాధించడానికి, అటు వాక్యం ద్వారా బలపరచుకోవడానికి నువ్వు ఇచ్చిన తరుణం బట్టి స్తోత్రము. విత్తబడిన వాక్యం అందరి జీవితంలో ఫలభరితం వాక్యం చేయండి. వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.